ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్న శుభ సందర్భంలో ఉత్తరాంధ్ర యావత్తు కూడా ఒక పండగ చేసుకుంటున్న సమయంలో ఈరోజు ఇక్కడ ఏర్పాట్లని పరిస్థితుల్ని చూడటానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో మా ఉత్తరాంధ్ర టీం జిల్లా అధ్యక్షులు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేష్ వర్మ గారు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు తేజేశ్వరరావు గారు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు పరశురామరాజు గారు, పార్వతీపురం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అనకాపల్లి శ్రీనివాస్ అధ్యక్షులు పరమేశ్వరరావు గారు మరియు రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, సీనియర్ ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు సుమారు 200 మంది వరకు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ సందర్శనకి గౌరవ అధ్యక్షులు బివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ చూడడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బివిఎన్ మాధవ్ గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు గారు, అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారు, అలాగే పార్వతీపురం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి పావని గారు, అలాగే మా యొక్క జిల్లా ఇన్ఛార్జెస్ అందరూ కూడా రావటం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగడానికి సుమారు ఒక 18 కమిటీలు వేయడం జరిగింది. ప్రతి కమిటీలో భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. అందరం కలిసి ప్రతి కమిటీ ఆధ్వర్యంలో పార్కింగ్ కానీ, మిగతా ఏర్పాట్లు కానీ, ఫుడ్ ఏర్పాట్లు కానీ సక్రమంగా జరిగే విధంగా చూడటం, అందరూ సురక్షితంగా వచ్చి ఆనందంగా వెళ్లే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తాం. ఆ విధంగా చేయాలి అని చెప్పి, అలాగే అందరూ కూడా సందర్శించే విధంగా అవకాశం కల్పించాలంటున్నాం. అది కూడా పరిశీలిస్తాం. సుమారు 3 లక్షల మంది దీన్ని చూసి వెళ్లే విధంగా ఏదైనా ఏర్పాటు చేయాలంటున్నాం. అది కూడా పూర్తి చేయాలని చెప్పి సిద్ధపడుతుంది. మనందరికీ కూడా చాలా ఆనందాన్ని పంచబోతుంది. విశాఖపట్నం వాసులకి త్వరలో దానికి సంబంధించిన రోడ్స్ జోడుగోలపాలెం నుంచి ఒక రోడ్ తయారు కాబోతుంది. అది త్వరితగతిన పూర్తి చేసే విధంగా, అలాగే మిగతా 5 రోడ్స్ విశాఖపట్నం నుంచి వచ్చే విధంగా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం అయ్యాయి. అయితే మెయిన్ ఏదైతే హైవే సంబంధించి కనెక్టివిటీ ఉందో అది కూడా 2 రోజుల్లో పూర్తవుతుందని చెప్పి ఇందాక పీడీ గారు చెప్పడం జరిగింది. కనుక మొత్తం సర్వాంగ సుందరంగా తయారైపోయి ఎయిర్పోర్ట్ రావడానికి వెళ్ళడానికి కూడా సౌలభ్యం ఉండే విధంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీనికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతే ఉందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. స్వతంత్ర సేనాని భారతదేశ దాస్య శృంఖలాలు విముక్తి చేయడానికి పోరాటం చేసి అసువులు బాసి మనకి, మన ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురావటం, ఇవాళ దేశ స్వతంత్రానికి అతి మూలభూతమైన వ్యక్తి యొక్క పేరుతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ పెట్టడం ఏదైతే ఉందో నిజంగానే చాలా స్టాచ్యూ ఉండబోతుంది. ఈ యొక్క 8 కుప్పాక స్టాచ్యూ నుంచి లోపలికి వెళ్తే మన విజయనగరానికి సంబంధించిన బొబ్బిలి వీణలు అందరికీ దర్శనం ఇస్తాయి. అలాగే బొబ్బిలి వీణలతో పాటు మనకి పొందూరు ఖాదీ లాంటివి, అలాగే మన యొక్క పలాస క్యాజు లాంటి ఏవైతే మనకి ప్రసిద్ధిగాంచినా అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మరీ ముఖ్యంగా మనది ఒక ట్రైబల్ సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా దీంట్లో పెట్టాలని చెప్పి, ముఖ్యంగా అరకు కాఫీకి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు అరకు కాఫీకి వెళ్ళి ఆ యొక్క స్టాల్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అరకు కాఫీ తాగడం జరుగుతుంది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం.